హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జంతికలు చాలా క్రిస్పీగా పాతకాలం పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మన పెద్దలు ఓల్డ్ డేస్లో ఎలా చేసేవారో సేమ్ అలానే అయితే చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. కొలతలతో అయితే చూపిస్తానండి. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా అంటే చాలా బాగా వస్తాయండి జంతికలు. చూసారు కదండి, మనం 2 వంతులు బియ్యం పిండికి 1 వంతు శనగపిండిని తీసుకోవాలండి. బాగా గుర్తుపెట్టుకోండి, 2 వంతులు బియ్యం పిండికి 1 వంతు శనగపిండి. పాతకాలంలో అయితే బియ్యం పిండి ఆడిచ్చిన పిండి, అలాగే శనగపిండి కూడా ఆడిచ్చిన పిండేనండి. సేమ్ మేము కూడా చేసింది అదేనమాట. బియ్యం పిండి అప్పటికప్పుడు ఆడిచ్చిన పిండి, అలాగే పచ్చిశనగపప్పు తీసుకుని ఆడిచ్చిన పిండి అనమాట. 2 వంతులు బియ్యం పిండికి 1 వంతు శనగపిండిని తీసుకుని అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే పచ్చిమిరకాయ రసం కూడా వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుందండి. అందులోకి వామ్ కూడా వేసుకోవాలి. చూసారు కదండి, తగినంత వాటర్ కలుపుకుంటూ గట్టిగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. పిండి మరీ జోరుగా అయిపోకూడదు. అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, అలా ముద్దలా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. అలా ముద్ద అయిపోయిన తర్వాత మనం కొంచెం కొంచెం తీసుకుంటూ, తెలుసు కదండి జంతికలు వేసే దాంట్లో కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ మనం చక్రాల్లా వేసుకోవడమే. అలా డైరెక్ట్గా గట్టి మీదైనా వేసుకోవచ్చండి, లేదంటే ఒక కవర్ లాంటిది ఉంటే దాని మీదైనా వేసుకోవచ్చు. అలా గుండ్రంగా చక్రంలా తిరిగేలాగా జంతికనైతే వేసుకోవాలి, ఉంచుకోవాలి. అలా గట్టి మీద వేసినా ఈజీయేనండి, లేదంటే ఒక కవర్ మీద వేసుకుని తీసుకుని ఆయిల్లో వేసుకున్నా ఈజీ అనమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మనం వేసుకున్న జంతికలను అయితే అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా సేమ్ ప్రాసెస్లోనే జంతికలను వేసుకుని ఆయిల్లో వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒకరు వేయడం ఒకరు తీయడం అనేది ఉండాలండి. ఇద్దరుంటే మనకి జంతికలు వేయడం అన్నది ఈజీగా అయిపోతుంది. పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ముద్దలా చేసుకొని సేమ్ ప్రాసెస్లో జంతికలు వేసుకోవాలి. చూసారు కదండి, పక్కన తీసే వాళ్ళైతే ఒక సన్న పూస లాంటిది ఉంటే మనం జంతికలు తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడంటే పిండి కొన్న పిండితో చేస్తున్నారండి. అలా కాకుండా మనం బియ్యం ఆడిచ్చిన బియ్యం, అలాగే శనగపిండి కూడా పప్పు ఆడిచ్చిన శనగపిండి అయితే టేస్ట్ బాగుంటుందండి. మనం డైరెక్ట్గా షాప్ దగ్గర తీసుకునే దానికన్నా ఇలా బియ్యం ఆడించి శనగపప్పు ఆడించి అయితే చేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓల్డ్ డేస్లో ఎలా ఉండేయో అలానే వస్తాయి అన్నమాట. గుల్లగా వస్తాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి కూడా. ఈ సంక్రాంతికి మేము వండుకున్న పిండి వంటల్లో ఇదొకటి అన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అలా మనం కలుపుకున్న పిండి మొత్తం కూడా సేమ్ ప్రాసెసేనండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే. కానీ జంతికలు ఇష్టం లేని వారైతే ఎవ్వరూ ఉండరు. మెయిన్ పిండి వంటల్లో, సంక్రాంతి పిండి వంటల్లో ఎక్కువ చాలామందికి ఇష్టమైనవి జంతికలే అన్నమాట. చూసారు కదండి, అలా సన్నటి ఓసుంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. గట్టి కన్నా అలాంటి ఓసుకైతే జంతికలకి తీయడం ఈజీగా ఉంటుంది. అలా బాగా వేగిన తర్వాత మనం ఒక చిల్లుల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అది ఎందుకు అంటే అందులో ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఆయిల్ ఉంటే బయటకు వచ్చేస్తుంది కాబట్టి అలాంటి గిన్నెల్లో వేసుకోవాలండి. మనం ఏం పిండి వంటలు చేసుకున్నా సరే అలాంటి గిన్నెలో వేసుకోవడం వల్ల ఇంకా మిగతా ఆయిల్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. మేము కలుపుకున్న పిండి మొత్తం కూడా అమ్మ ఒకవైపు నుంచి వేస్తుంది, అమ్మమ్మ ఒకవైపు నుంచి తీస్తున్నారనమాట. అలా ఇద్దరు చేస్తున్నారు కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఎప్పుడైనా సరేనండి, సంక్రాంతికి పిండి వంటలు చేసుకోవాలంటే ఒక 4-5 కలిపి చుట్టుపక్కల అందరూ కలిసి అయితే వండుకుంటారు కదా. ఈసారి మీ ఇంట్లో మీ సంక్రాంతికి పిండి వంటలు ఏమేమి వండుకున్నారో కూడా కామెంట్ చేయండి.
చూసారు కదండి, అలా అతుక్కుపోతున్నాయి కదా, అవి సపరేట్ అయిపోతాయి. మనం వేసుకున్నప్పుడే అవి కొంచెం సపరేట్గా తీసుకుంటే అలా అతుక్కుపోవన్నమాట. ఎక్కువ ఆ సన్నటి ఓస్తోనే మనకి జంతికలు తీయడానికి బాగా కుదురుతుంది. ఇంకా అంతేనండి, మిగతా పిండిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో జంతికలు వేసుకోవడమే. చాలా ఈజీ అండి, అంటే కొంచెం టైం పడుతుంది, అంతే టేస్ట్ ఉంటుంది అనమాట. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి అనమాట. ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. అంతేనండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.